హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టింది జర్మన్ వైద్యుడు డాక్టర్ శామ్యూల్ హ్యానిమన్. 1790లో ఈ వైద్యాన్ని కనిపెట్టాడు. అప్పుడు మలేరియా వ్యాధి చాలా ఉధృతంగా ఉండేది. క్వైనా వాడుతుండేవారు. క్వైనా పనిచేసే విధానం అంటే చలి జ్వరాన్ని అది ఏ విధంగా తగ్గించగలుగుతుందన్నటువంటి అంశాలు అవగాహన లేదు. మామూలుగా ఇప్పుడు మనం చెట్ల మందులు వాడినట్టుగా వాడేవాడు. దాన్ని ప్రత్యేకంగా ఎలా పనిచేస్తుందన్న దానికి తనపై ఆ ఔషధాన్ని ప్రయోగించి ఈ వైద్య విధానాన్ని కనుక్కున్నాడు. అసలు 18వ శతాబ్దానికే చాలా గొప్ప ప్రఖ్యాతి ఉంది మానవ విజ్ఞాన విషయాల్లో. 18వ శతాబ్దంలో అనేక విషయాలు కనుగొన్నారు. వైద్య శాస్త్రంలోనే కాదు, విజ్ఞాన శాస్త్రంలోనే కాదు, సామాజిక శాస్త్రంలోనే కాదు, అన్ని శాస్త్రాల్లో కూడా. కమ్యూనిజం పుట్టింది కూడా 18వ శతాబ్దంలోనే. కార్ల్ మార్క్స్. ఏమిటి ఈ వైద్య విధానంలో కొత్త అంశాలు? ఒక్క ఎక్స్పెరిమెంట్ మాత్రమే చెప్పాను నేను. క్వైనా ఔషధం యొక్క ఎక్స్పెరిమెంట్ మాత్రమే చెప్పాను. అంతేకాదు ఆధునిక వైద్య విధానం అని మనం చెప్పుకుంటున్నాం కదా, అలోపతి వైద్య విధానం. దీనిలో లేని అంశాలు చాలా ఉన్నాయి దాంట్లో. అందువల్ల నూతన వైద్య విధానం అని చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే అసలు మనం ఔషధాన్ని ఎంపిక చేసేటప్పుడు ఏ అంశాలపై ఆధారపడి ఔషధాన్ని ఎంపిక చేయాలి అంటే, ఏ అంశాలపై అంటే మామూలుగా వచ్చే మాట ఏంటి, రోగ లక్షణాలను కనిపెట్టి రోగ లక్షణాలపై ఆధారపడి ఔషధాన్ని ఎంపిక చేయాలని కాదు. అది పాత పద్ధతి. పాత పద్ధతి అంటే అది పనికిరాని పద్ధతి అని కాదు. అంతకంటే విశేషం ఏంటంటే రోగి యొక్క లక్షణాలపై ఆధారపడి కూడా, ముఖ్యంగా రోగ లక్షణాల కంటే రోగి లక్షణాలపై ఆధారపడి వైద్యం చేయటం మనం వ్యాధికి కాకుండా వ్యక్తికి వైద్యం చేస్తున్నట్టు అర్థం. వ్యాధి అనగానే పశువులకి వ్యాధి వస్తుంది, మానవులకి వ్యాధి వస్తుంది. పశువులకు వ్యాధి వస్తే వ్యాధి వివరాలన్నీ చెప్పుకోలేదు, మానవులు వ్యాధి వివరాలన్నీ చెప్పుకోగలుగుతాడు. ఇంకో విషయం ఏంటంటే మామూలుగా వ్యాధులు రావాలంటే బాహ్య కారణాలే కాదు, ఆంతరంగిక కారణాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆంతరంగిక కారణాలు అంటే అలవాట్లు ఉన్నాయనుకోండి, తాగుతుంటాడు, అతనికి వ్యాధి వచ్చింది. ఎప్పుడు నిద్ర లేకుండా కూడా పనిచేస్తుంటాడు, అతను వ్యాధిగ్రస్తుడు అవుతాడు. అందువల్ల హోమియో వైద్య విధానంలో ప్రత్యేకత ఏంటంటే కాజేషన్. వ్యాధి కారణం ఏమిటి? వ్యాధి కారణం అవయవాల్లో ఉన్న ప్రాబ్లమే, సమస్య కాదు. వ్యక్తి యొక్క అలవాట్లు, వ్యక్తి యొక్క గుణగణాలు. అంటే కోపిష్టి అనుకోండి, బీపీ వస్తుంది. తేలికగా దుఃఖం తెచ్చుకుంటాడు అనుకోండి, డిప్రెషన్ వస్తుంది. అందువల్ల వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత ఔషధాలను ఎంపిక చేసేటప్పుడు ఏదో ఒక లక్ష్యాన్ని బట్టే ఔషధాన్ని ఎంపిక చేయకూడదు. ఔషధ ఎంపిక ఉండని లక్షణ సర్వస్వం మీద, టోటాలిటీ, ఆ సర్వ లక్షణాలను మనం తీసుకుంచేయాలి. తర్వాత ఎన్ని లక్షణాలు తీసుకున్నా వ్యక్తిత్వం మర్చిపోకూడదు. వ్యక్తిత్వంపై ఆధారపడి వైద్యం చేయటం హోమియో వైద్యంలో ప్రత్యేకత. అంటే ఏంటి? న్యూమోనియా ఉందనుకోండి, ఇద్దరికి వస్తే ఒకే మందు ఇవ్వరు, లక్షణాలు కూడా తేడా ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి న్యూమోనియా వచ్చింది అనుకోండి, కుడివైపు ఊపిరితిత్తుల్లో న్యూమోనియా వస్తే ఆ వ్యక్తి కుడివైపునే పండుకుంటున్నాడు అనుకోండి, పండుకుంటేనే హాయిగా ఉంటుంది అంటాడు. ఏ వైపు అయితే వ్యాధి ఉందో ఆ వైపు పండుకుంటేనే బాగుంది అంటాడు. అతనికి మనం బ్రయోనియా ఇవ్వాలి. నేను అటు పండుకుంటే హాయిగా లేదు, ఇటు పండుకుంటే హాయిగా ఉంది, వ్యాధి ఇటు ఉంది, రెండో ప్రక్కన పండుకుంటే హాయిగా ఉంది అంటాడు మరొక వ్యక్తి. అతనికి కాలికార్పు ఇవ్వాలి. అందువల్ల వ్యక్తిపై ఆధారపడి ఔషధాలను ఎంపిక చేయటం వ్యాధిపై మాత్రమే కాదు, వ్యక్తిపై కూడా ఆధారపడి ఔషధాలను ఎంపిక చేయడం హోమియో వైద్యంలో ప్రత్యేకత. దీన్ని ఇండివిజువలైజేషన్ అంటారు. ఆ తర్వాత ఉండని అతని యొక్క శరీర తత్వం ఉండని వారసత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది. వారసత్వ లక్షణాలు కూడా తీసుకోవాలి. తర్వాత లక్షణాల్లో కూడా ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అన్ని లక్షణాలు ఒకటి కాదు. ఆకలి కాలేదంటారు మామూలు, ఎవరికైనా కాపోవచ్చు. మలబద్ధక రోగికి కాపోవచ్చు, జ్వరం వచ్చిన రోగికి కాపోవచ్చు, ఎవరికైనా కాపోవచ్చు. నాకు ఈ ఆకలి కాలేదు అన్న విషయం కంటే కూడా ఫలాని ఆహారం అయితే నాకు గిట్టదు అన్నాడు అనుకోండి, అందరికి ఒకే ఆహారం గిట్టకుండా ఉన్నది కదా.
కొంతమంది తీపి గిట్టదు, కొంతమంది కారపూస్తలు గిట్టు అట్లా. అందువల్ల ఈ ప్రత్యేక లక్షణాలు, తర్వాత అతని యొక్క వారసత్వం, అతని యొక్క వ్యక్తిత్వం, వ్యాధి వచ్చిన కారణం, లక్షణాలన్నీ కలుపుకోవడం, ఇవన్నీ ఉంటే అది హోమియో వైద్యం యొక్క ప్రత్యేకత. ఇప్పుడు ఉదాహరణకి కంపనాలే తీసుకోండి. కంపనాలు ఎవరికైనా రావచ్చు. కంపనాలు అంటే ఫిట్స్, కన్వల్షన్స్, ఈ లక్షణాలు ఉంటే కంపనాలు అంటాం. ఈ కంపనాల వ్యాధికి ప్రధానమైనటువంటి కారణం మెదడు. మెదడులో మనకి ఎలక్ట్రికల్ డిశ్చార్జెస్ ఉంటాయి, విద్యుత్ సంకేతాలు ఉంటాయి. ఆ విద్యుత్ సంకేతాల పరంగా శరీరంలో అవయవాలు వీటన్నిటికి కూడాను తమ కార్యక్రమాలు నిర్వర్తించడానికి వీలవుతుంది. ఉదాహరణకి చేయి పైకెత్తాం అనుకోండి. ఈ చేయి పైకెత్తాం అనేటువంటి విషయం, దీనికి ఆదేశం మెదడు నుంచి రావాలి. మెదడు నుంచి ప్రత్యేకంగా విద్యుత్ సంకేతాలు రావాలి. అలా అయితేనే ఈ చేయి లేపగలుగుతాం. ఇది విద్యుత్ సంకేతాలు మెదడుకున్నటువంటి యొక్క ప్రత్యేకత. ఇప్పుడు కంపనాలు రావడానికి మెదడు కారణం చెప్పుకున్న కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి. హై ఫీవర్ వచ్చిందనుకోండి, కన్వల్షన్స్ వస్తాయి. మలేరియా లాంటి జ్వరంలో ఒక్కోసారి కన్వల్షన్స్ వస్తాయి. పిచ్చి కుక్క గరిచింది అనుకోండి, పిచ్చి కుక్క గరిస్తే ప్రత్యేకమైనటువంటి రసాయన ఉత్పత్తి కంపనాలు వస్తాయి. అందువల్ల కంపనాలు రావడానికి రక్తంలో కూడా కొన్ని తేడాలు వస్తాయి, కంపనాలు వస్తాయి. రక్తంలో కానీ షుగర్ పెరిగినా, రక్తంలో సోడియం పెరిగినా కంపనాలు వస్తాయి. కంపనాలు వ్యాధిని మనం స్ట్రోక్ అంటాం. అదే గర్భవతుల్లో కానీ వస్తే ఇక్లాంసియా అంటారు. ఒక్కొక్కసారి కొన్ని అలవాట్లు మానుకుంటే కంపనాలు వస్తాయి. ఉదాహరణకి ఎప్పుడు తాగుతూ ఉంటాడు అనుకోండి, తాగుడు మానేయాలని ఒక్కసారిగా మానేస్తే అతనికి కంపనాలు వస్తాయి. ఇవి కారణాన్ని కూడా గ్రహించాలి ఇప్పుడు వ్యాధిలో. రెండోది ఆ వ్యాధి లక్షణాలు గ్రహించాలి. ఇప్పుడు కంపనాల వ్యాధిలో తలనొప్పి అది ఒక లక్షణం ఉండొచ్చు, తలనొప్పి. తర్వాత ఈ కంపనాలుని కొంతసేపు ఉండి తగ్గిపోతాయి, 2 to 5 minutes ఉంటే తగ్గిపోతాయి. తగ్గిపోయిన తర్వాత అంత గాబరాగా ఉంటుంది, కన్ఫ్యూషన్. కంపనాలు వచ్చి తగ్గిన తర్వాత చాలా సేపటి వరకు కూడా ఆ రోగి నీరసంగా ఉంటాడు. ఇప్పుడు మన ఔషధాలను ఎంపిక చేసేటప్పుడు వ్యాధి పరంగా అలాగే వ్యక్తిపరంగా 2 సందర్భాలు చూడాలి. వ్యక్తిపరంగా ముఖ్యం, వ్యాధి పరంగా అంటే కూడా. అందువల్లనే కంపనాలు వ్యాధి ఒకటి అయినా వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి ఔషధాలు మారుతుంటాయి. ఇప్పుడు క్యూప్రమెటాలికం ఒక ప్రత్యేకమైనటువంటి ఔషధం కంపనాల రోగికి. ఈ రోజుల్లో కంపనాలు వేళల్లో, అలాగే కాళ్ళల్లో, ఫింగర్స్, టోస్ అంటే కాలు వేళ్ళు, చేతి వేళ్ళలో ఫిట్స్ మొదలవుతాయి. ఫేస్లో కాదు, కంపనాలు ఇక్కడ మొదలవుతాయి. క్యూప్రమెటాలికం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ కంపనాలు వచ్చిన వ్యక్తికి నోటముట్టి నురుగు వస్తుంది, ఫిట్స్. నిద్ర తక్కువైంది అనుకోండి, ఆ వ్యక్తి, ఇది వ్యక్తిపరమైన లక్షణం. నిద్ర తక్కువైతే కంపనాలు వస్తాయి. వర్షంలో తడిచి వచ్చాడు అనుకోండి, గెట్టింగ్ వెట్, కంపనాలు వస్తాయి. లక్షణాల పరంగా చూస్తే అతనికి తలతిప్పు ఉంటుంది. తలతిప్పు, ఫిట్స్ కలిసి ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తికి క్యూప్రమెటాలికం. తర్వాత ఆ వ్యక్తులకి ఈ ఔషధం ఉన్న క్యూప్రమెటాలికం, ఆ వ్యక్తులకి ఆస్తమా వస్తే ఆస్తమా కూడా తగ్గిపోద్ది. వాంతులు అయితే వాంతులు తగ్గిపోతాయి. తర్వాత వికారం, వాంతులు ప్లస్ కంపనాలు తోడైతే క్యూప్రమెటాలికం మంచి ఔషధం. తర్వాత ఒక్కొక్కసారి చూడండి, జ్వరం వస్తుంది, పొంగులాగా పొక్కులు అవి కనపడతాయి, అవి అణిగిపోతాయి అనుకోండి. ఇవాళ కనపడ్డాయి, రేపు లేవు. దీన్ని ఏమంటామంటే నాన్ అపీరెన్స్ ఆఫ్ ఎరప్షన్స్ అంటాం. ఒక్కొక్కసారి రావు కూడా. అలాగే మనం ఈ చర్మం మీద ఉన్నటువంటి గుల్లల్ని అణిచేట్టుగా చన్నీళ్ళ స్నానం చేయించామనుకోండి, గుల్లలు తగ్గిపోయినాయి, కంపనాలు వస్తాయి. అందువల్ల బయటికి రావాల్సినవి రాకుండా ఇప్పుడు డిశ్చార్జెస్ కొన్ని ఉంటాయి, రాకపోతే కంపనాలు వస్తాయి. అందువల్ల ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని మనం క్యూప్రమెటాలికం ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత గుర్తుంచుకోదగినటువంటి ఔషధం సిక్యూటోవైరోజా. ఈ సిక్యూటోవైరోజాలో కంపనాలు సాధారణంగా హెడ్ ఇంజరీ అయిందనుకోండి, ఎప్పుడో అయిన తల గాయం, ఏ కర్రతోటో రాయితోటో దెబ్బ తగిలిందనుకోండి తలకు, ఆ తలకు గాయం అయిన తర్వాత కంపనాలు వస్తే హెడ్ ఇంజరీ ఆఫ్టర్ సిక్యూటోవైరోజా మంచి ఔషధం. తర్వాత ఈ వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడంటే చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తాడు, ప్రవర్తన చిన్నపిల్లడి స్వభావంగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఇందులో విశేషం ఏంటంటే కంపనాలు వచ్చిన వ్యక్తి వెనక్కి విరుచుకుంటుంటాడు అనుకోండి,
ఆ వెనక్కి విరుచుకునేటువంటి తత్వం ఉన్నటువంటి కంపనాలు వస్తే సిక్యూటో వైరోజా. సాధారణంగా ఇందాక మనం ప్యూపుల్ మెటాలికం కంపనాలు వేళల్లో స్టార్ట్ అవుతాయి, శరీరం అంతా వస్తాయి. ఇక్కడ సిక్యూటో వైరోజాలో కంపనాలు తలలో ఆరంభం అవుతాయి, శరీరం అంతా వస్తాయి. తర్వాత స్కిన్ మీద వచ్చేటువంటి గుల్లలు కానీ మనం ఆపేస్తే పూత మందు, ఒక్కోసారి ఏదో ఉందని పూత మందులు రాస్తారు, వాళ్ళకి కంపనాలు వస్తాయి. ఈ కంపనాలు వచ్చిన వ్యక్తికి కంటి పాపలు పెద్దవి అవుతాయి, ప్యూపిల్స్ డైలేటెడ్. తర్వాత వికారం, ఆ తర్వాత ఫిట్స్. సో వికారం వచ్చి ఫిట్స్ వచ్చిన తర్వాత కంటి పాపలు డైలేట్ అయినా, విప్పారి ఉన్నా, ఈ లక్షణాలు కానీ దృష్టిలో పెట్టుకుని మనం ఇవన్నీ వ్యక్తిపరమైన లక్షణాలు. సిక్యూటో వైరోజా ఇస్తే అతని కంపనాలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి. తర్వాత గుర్తించదగినటువంటి ఔషధం కాస్టికం. కాస్టికం ఇది ప్రత్యేకమైన ఔషధం, పొటాషియం నుంచి తయారయ్యేటువంటి ఔషధం. కుడివైపు భాగంలో కంపనాలు వస్తాయి, ఎడం ప్రక్క రావు. తర్వాత నిద్ర పట్టగానే, మామూలు మెలకువలు ఉన్నప్పుడు ఏం లేవు, నిద్ర పట్టింది కంపనాలు వచ్చినాయి, ఫిట్స్ డ్యూరింగ్ స్లీప్. కాస్టికం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అమావాస్య పౌర్ణాలకు కూడా మన వ్యాధుల మీద ప్రభావం ఉంది. అమావాస్యకు కంపనాలు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, పౌర్ణమికి రావు. అమావాస్య అనగానే కంపనాలు వచ్చినాయి అనుకోండి, కాస్టికం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇదేంటంటే సాధారణంగా ఎన్ని వేళ్ళు ముడుచుకుపోతాయి, దట్ ఈస్ కాస్టికం. కాస్టికం తర్వాత ఆలోచించవలసినటువంటి ఔషధం జింకం. ఇది సాధారణంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం. ఎందుకంటే చాలా మందికి గుల్లలు లేస్తాయి. గుల్లలు కానీ మనం ఏదన్నా పూత మందులు రాసి తగ్గించామనుకోండి, ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ వ్యక్తికి జింకం ఇవ్వాలి. స్కిన్ ఎరప్షన్స్ సప్రెస్డ్, జింకం. తర్వాత పిల్లలకి చూడండి, పళ్ళు వచ్చే టైంలో ఫిట్స్ వస్తాయి, ఆ పిల్లలకి జింకం చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. సపోజ్ ఆల్కహాల్ అలవాటు ఉంది, ఆల్కహాల్ అలవాటు అప్పుడే చేసుకుంటున్నాడు, కానీ ఆల్కహాల్ గిట్టటలా, ఫిట్స్ వస్తున్నాయి, అతనికి ఆలోచించదగినటువంటి ఔషధం జింకం మెటాలికం. జింకం మెటాలికంలో ప్రత్యేకత ఏంటంటే ఆ వ్యక్తులు ఊరినే కూర్చున్నప్పుడు కూడా కాళ్ళు పద్దాక కదిలిస్తుంటారు, దే మూవ్ దర్ ఫీట్ ఆల్వేస్. ఆ వ్యక్తులకి జింకం మెటాలికం ఆలోచించాల్సి వచ్చింది. తర్వాత ఈ మెదడుకి సంబంధించినటువంటి నర్వస్ సిస్టానికి సంబంధించినటువంటి కొన్ని పాయిజన్స్, గిట్టనటువంటి ఔషధాలు ఏదన్నా తీసుకుంటే ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, అది ఆలోచించవలసినటువంటి ఔషధం జింకం మెటాలికం. తర్వాత ఓపియం. ఈ ఓపియం వ్యక్తులకి సాధారణంగా ఈ ఫిట్స్ ఉండి ఎప్పుడూ నిద్రలోనే వస్తాయి. ఓపియం తప్ప గుర్తించుకోదగినటువంటి సందర్భాలు ఏంటంటే షాక్ తినడం. కొన్ని సందర్భాల్లో వ్యక్తులకి షాక్ వస్తుంది, జ్వరంలో షాక్ రావచ్చు, ఏదో వార్త విని షాక్ రావచ్చు. ఈ షాక్ వస్తే వెంటనే ఫిట్స్కి వెళ్ళేది. షాక్ ఫాలోడ్ బై ఫిట్స్, దట్ ఈజ్ ఓపియం. విపరీతమైన కోపం లేదా విపరీతమైనటువంటి సిగ్గుతో కుంగిపోవటం, సడన్గా ఫిట్స్ రావడం, ఆ వ్యక్తులకి ఓపియం ఇవ్వాలి. నల్లమందుతో తయారైనటువంటి ఔషధం ఓపియం. తర్వాత ఓపియంలో ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే కంటి పాపలు కంట్రాక్ట్, కుంచుకుపోతాయి. తర్వాత ఈ వ్యక్తులకి డిప్రెషన్, తర్వాత మగతగా ఉంటారు, చాలా స్టూపిడ్గా బిహేవ్ చేస్తారు. ఈ ఓపియం వ్యక్తులకి వేడి నీళ్ళు స్నానం గిట్టదు. ఒకసారి మనం చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా కొంచెం వేడి నీళ్ళు స్నానం చేస్తే ఫిట్స్ ఇచ్చినట్టుంటే ఓపియం. తర్వాత భయపడి దడుచుకుని ఫిట్స్ వస్తాయి. ముఖ్యంగా పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు దడుచుకున్న ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, ఓపియం వాళ్ళకి ఆలోచించవలసినటువంటి ఔషధం. తర్వాత ఈనాంథీ, మెన్సెస్ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, స్త్రీలు మెన్సెస్ టైం, ప్రెగ్నెన్సీ టైం, ఈనాంథీ ఇవ్వాలి. మామూలుగా నెలసరి రావాల్సినటువంటి టైము నెలసరి రాలేదు, ఫిట్స్ వచ్చినాయి, ఆ వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి ఔషధం ఈనాంథీ. తర్వాత వీళ్ళు మామూలుగా ఈ ఫిట్స్, ఈ ఈనాంథీ రోజు ఉన్నారే వెనక్కి విరుచుకు పెడతా ఉంటారు, దే ఫాల్ బ్యాక్,
తర్వాత మెన్సెస్ వస్తే బాధలు ఎట్లాగో సంభోగం తర్వాత కూడా ఫిట్స్ వస్తాయనుకోండి. సంభోగానంతరం ఫిట్స్ వచ్చినటువంటి వ్యక్తులకి, ముఖ్యంగా స్త్రీలలో ఈనాంతి చాలా ఆలోచించవలసిన వాళ్ళకి మూతి దగ్గర ఫోమ్ నురగలాగా వస్తుంది. ఇవి ఈనాంతి లక్షణాలు. కాబట్టి మనం వ్యక్తి లక్షణాలు, వ్యాధి లక్షణాలు, సందర్భం, తర్వాత ఆ ముందేం జరిగింది, వెనకేం జరిగింది, అవన్నీ కూడా గుర్తుంచుకుని కన్వర్షన్స్కి ఈ క్యూప్రోమెటాలికం, సిక్యూటా, కాస్టికం, జింకం, ఓపియం, ఈనాంతి ఈ ఔషధాలను వాడుకునే అవకాశం ఉంది. ఫిట్స్ తర్వాత సర్వసాధారణంగా మనం గుర్తుంచుకోదగినటువంటి మరొక రుగ్మత గిడ్డీనెస్, తలతిప్పు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ తలతిప్పుకి కారణం మామూలుగా మనకి బ్యాలెన్సింగ్ మెకానిజం, మనం శరీరాన్ని బ్యాలెన్స్ చేసేది అంతర్చెవిలో ఉంటుంది బ్యాలెన్సింగ్ మెకానిజం. ఈ అంతర్చెవి నుంచి నాడులు మెదడుకి వెళ్తాయి. అందువల్ల మనం ఎప్పుడైతే గిడ్డీనెస్ అంటామో ఈ అంతర్చెవిలో వ్యాధి ప్రాబ్లం సమస్య కావచ్చు, లేదా మెదడులో సమస్య కావచ్చు. ఈ రెండు సమస్యలు ఒక్కొక్కసారి మన తల తిరుగుతుంటుంది, సబ్జెక్ట్, ఒక్కోసారి వస్తువులు తిరుగుతుంటాయి, ఆబ్జెక్టు వర్టైగో. అందువల్ల వర్టైగో అనగానే ప్రధానమైనటువంటి ఔషధాలు ఫాస్ఫరస్, ఇది తలతిప్పు ఉంటుంది. ఈ తలతిప్పులో విన్న విశేషం ఏంటంటే మంచం ఏదో కుంగిపోతున్నట్టు అనిపిస్తుంది. సెన్సేషన్ ఆఫ్ ది బెడ్ ఈజ్ సింకింగ్ డౌన్. ఇది ఫాస్ఫరస్ వ్యక్తుల యొక్క లక్షణం. అందువల్ల మనం బెడ్ సింకింగ్ సెన్సేషన్ కానీ ఉంటే ఫాస్ఫరస్ ఆలోచించాలి. తర్వాత ఈ వ్యక్తులకి నేల మీద నడుస్తున్నట్టు అనిపించదు, గాలిలో తేలిపోతున్నట్టు ఫ్లోటింగ్ సెన్సేషన్. ఇది వ్యాధి యొక్క లక్షణాలు. వ్యక్తుల లక్షణాలు కానీ తీసుకుంటే విపరీతమైన భయాలు, ప్రతిదానికి భయం, చీకటి అంటే తత్తర, ఫాస్ఫరస్. సాధారణంగా ఏవైనా కోల్డ్ థింగ్స్, బాగా చల్లటి ఐస్ కోల్డ్ థింగ్స్ చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఐస్ కోల్డ్ థింగ్స్. ఫాస్ఫరస్కి ఇంకా ప్రత్యేకమైనటువంటి లక్ష్యం ఏంటంటే గుర్తుపెట్టుకోదగింది, ఇప్పుడు పన్ను పీకారనుకోండి, కాస్త కాదు విపరీతమైన నెత్తులు, అరికట్టడం కూడా కష్టంగా ఉంటుంది. ఆ వ్యక్తులకి ఫాస్ఫరస్ ఇస్తే ఆ రక్తం స్రావం తగ్గిపోతుంది. తర్వాత వీళ్ళకు వాంతులు ఎక్కువ, ఫాస్ఫరస్ వ్యక్తులకి. తిన్న ఆహారం కొంచెం సేపు ఆగగానే వాంతి చేసుకుంటాడు. అంటే ఏంటనమాట, మనం తినే ఆహారం పొట్టలో పోగానే మామూలు శరీరం యొక్క ఉష్ణోగ్రత పెరిగినట్టుగా పెరుగుతుంది. అందువల్ల చల్లటి పదార్థాలు తీసుకున్నా కొంచెం సేపు వేడెక్కగానే అతని వాంతి అయిపోతుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా పండుకుంటే అతనికి బాధలు ఎక్కువ, కూర్చోవాల్సిందే, అది ఫాస్ఫరస్. అందువల్ల మనం గిడ్డీనెస్ అనగానే ఈ లక్షణాలు బట్టి వ్యక్తి వ్యాధి లక్షణాలు బట్టి. తర్వాత గుర్తించదగినటువంటి ఔషధం టొబాకం. వెరీ సీరియస్ ఈ కేసులో, ఫిట్స్ కేసులో. ఈ వ్యక్తులకు ఫిట్స్ వచ్చినాయి అంటే విపరీతమైనటువంటి చెమటలు, ఒళ్ళంతా చూపు కూడా మసకబారుతుంది, చూపు మసకబారి ఒళ్ళంతా చెమటలు పట్టి తలతిప్పుగా ఉంటే టొబాకం. తర్వాత తాగిన వాడు తూలినట్టు తూలుతుంటాడు. ఇంకో మాట కూడా, సాధారణంగా సిగరెట్టు చుట్ట అలవాటు లేని వాళ్ళు మొదట్లో అలవాటు చేసుకుంటారే, అప్పుడు వాళ్ళకు విపరీతమైనటువంటి వికారం, వాంతులు, గిట్టక, పొగ, టొబాకం వాళ్ళకి. కాబట్టి వామిటింగ్స్, గిడ్డీనెస్ కలిసి ఉంటే టొబాకం. తర్వాత తలనొప్పికి కూడా టొబాకం. సాధారణంగా కొంతమంది చూడండి, ఈ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు లేకపోతే కారుల్లో ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణం గిట్టక వాళ్ళకి వాంతులు అవుతాయి, ట్రావెల్ సిక్నెస్ అంటాం. ఈ రకంగా వాంతులు అయ్యేటువంటి వాళ్ళకి టొబాకం చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. అలాగే కొంతమంది గర్భవతులు ఉంటారు. గర్భధారణ మొదటి 3 మాసాల్లో కొంతమందికి విపరీతమైన వాంతులు, నీళ్ళు ఇమ్మడదు, ఆహారం ఇమ్మడదు, ఏమి తినలేరు, చూచినా వాసన వచ్చినా కూడా బాధపడుతుంటారు. ఈ రకమైనటువంటి బాధలకి గురైతే టొబాకం చాలా ముఖ్యమైనటువంటి ఔషధం.
తర్వాత టబాకం తర్వాత గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం ఇది గిడ్డీనెస్కి జెల్సీమియం. ఈ జెల్సీమియం వ్యక్తుల్లో ఈ తల తిప్పుని బ్యాక్ అది హెడ్ స్టార్ట్ అవుతుంది, ముందుకు వస్తుంది. జెల్సీమియం అనగానే మీకు ఫ్లూ గుర్తు రావాలా. ఎవరికైనా ఫ్లూ జ్వరం వచ్చిందనుకోండి, జలుబు, తుమ్ములు, ఒళ్ళు వేడెక్కింది, జ్వరంగా ఉంది, పులిక, జెల్సీమియం. ఈ జెల్సీమియము వ్యక్తిపరంగా కానీ చూస్తే కొంతమందికి పరీక్ష వచ్చినప్పుడు దడ, ఎగ్జామినేషన్ ఫియర్. ఈ రోజుల్లో ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫియర్ ఉంటే జెల్సీమియం. ఏదైనా ఒక పని ఉంటే తత్తర పుడుతుంది, జెల్సీమియం. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, సాధారణంగా హీట్ స్ట్రోక్, ఎండ దెబ్బ తగులుతుంది. ఆ ఎండ దెబ్బకు జెల్సీమియం చాలా ముఖ్యమైనటువంటి వ్యాధి. వీళ్ళకి చెమటలు పడతాయి, నీరసం ఎక్కువ. తర్వాత వీళ్ళ బాధలన్నీ కూడా మూత్ర విసర్జన చేశారంటే తగ్గిపోతాయి. అది జెల్సీమియం యొక్క ప్రత్యేక లక్షణం. తర్వాత గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం బ్రయోనియా. ఈ బ్రయోనియా వ్యక్తులు ఎంతసేపు ఉన్న వ్యాపారం, వీళ్ళ మనస్తత్వమే వ్యాపారం. వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా వ్యాపారం మీద దృష్టి పెట్టుకుంటారు, అది బ్రయోనియా. తలనొప్పి, గిడ్డీనెస్, తలతిప్పు. తలనొప్పి, తలతిప్పు రెండు కలిసి ఉంటే ఎప్పుడు కూడా హోమియోపతి మీరు సెలెక్ట్ చేయాలంటే ఒక లక్షణం కాదు, వ్యక్తి లక్షణం, వ్యాధి లక్షణం. తలనొప్పి వ్యాధి లక్షణం, తలతిప్పు వ్యక్తి లక్షణం, రెండు కలిసి ఉండాలి. వృద్ధుల పూట లేవగానే వాళ్ళకి తలతిప్పు ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి దాహం ఎక్కువ, బ్రెయిన్ వ్యక్తులకి. జ్వరం వచ్చిందంటే చాలు గ్లాసులు తాగుతుంటారు. నాకు నీళ్ళు అక్కర్లేదు, ఎంత జ్వరం ఉన్నా నీళ్ళు అక్కర్లేదు అనేటువంటి వ్యక్తులకి జెల్సీమియం. కొంచెం పాటు జ్వరం ఉన్నా గ్లాసులు తాగుతుండేవాడి వ్యక్తులకి బ్రయోనియా ఈ బాధలకే కాకుండా అజీర్తికి చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. మానసిక లక్షణంగా చూస్తే వీళ్ళకి భయం, ఎక్కడ పేదరికి వచ్చి మీద పడుతుందో అని భయం. అందువల్ల ఎప్పుడు పేదరికి వస్తుందని భయంతో ఎప్పుడు ఏ మాటలు మాట్లాడినా కాసేపు మాట్లాడిస్తారు, బిజినెస్ గురించి మాట్లాడుతుంటారు. అది బ్రయోనియా. తర్వాత గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం అల్యూమినా. ఈ అల్యూమినా వ్యక్తులకి తలతిప్పు ఎంత ఎక్కువగా ఉంటుందంటే కళ్ళు మూసుకుంటే తలతిప్పు. కళ్ళు మూసుకుని 2 అడుగులు కూడా వేయరు వాళ్ళు, కళ్ళు ఎప్పుడు తెరుచుకుని ఉండాల్సిందే. అల్యూమినా వ్యక్తులకు మలబద్ధకం, విపరీతమైనటువంటి మలబద్ధకం. మలం పలచగానే ఉంటుంది. మళ్ళీ మలబద్ధకం రోగులకి మలం సాధారణంగా ఎండిపోయినట్టు ఉంటుంది మలం. వీళ్ళకి అట్లా కాదు, మామూలుగానే ఉంటుంది, పలచగానే ఉంటుంది మలం, కానీ మలబద్ధకం. తర్వాత ఇంకొకటి ఏంటంటే అల్యూమినియం వ్యక్తుల్లో 40 ఏళ్ళు ఉన్న 60 ఏళ్ళ మనిషిలాగా కనపడతాడు. ఆందోళన కూడా హెచ్చు. ఈ లక్షణాలను గుర్తుపెట్టుకుని మనం వాళ్ళకు వచ్చే తలతిప్పును మనం నివారణ చేయవచ్చు.